వచ్చి జగన్మోహన్ కూడా చూడండి, అసలు పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ది, ఈడి కట్టడం ఏంటి, అసలు రాష్ట్ర సెంట్రల్ పవర్మెంట్ కట్టాలని చెప్పి పడిన ఎడ్డి కథలు పడిన క్యాండిడేట్ పవర్లోకి రాగానే మళ్ళీ రీటెండర్లు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే ఇచ్చాడు. వాడు కమిషన్లు వచ్చింది, వాడు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే అందులో మంచి డబ్బులు గట్టిగా వస్తున్నాయి, దానికి లెక్కపత్రం లేదు, వేసుకున్న కాడికి వేసుకున్నాడు. మినిస్టర్లు కూడా 2 సంవత్సరాలు మార్చాడు ఇద్దరిని. పీకుడు గాళ్ళగా ఇద్దరు పెట్టాడు, ఇద్దరు పీకుడారు, ఒకటి కాంబాబు, ఇంకోటి అనిల్. వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళకి అర్థం కాల. అసలు వీళ్ళు అసెంబ్లీలో చర్చించడానికి నన్ను అడిగితే చెట్టు కింద కూర్చోబెట్టడం బెటరు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ చెట్టు కింద కూర్చోబెట్టచ్చు. అసలు వాళ్ళకి బొక్క, అసలు వాళ్ళకి ఏమంటారు, ఆ ఏసీలు, ఆ మొత్తం అన్నీ కూడా ఫర్నిచర్ అంతా కూడా బొక్క. వీళ్ళు చేసే జీవోలకి, వీళ్ళు మాట్లాడే ప్రజల తరపున మాట్లాడేదానికి అసలు బొక్క వీళ్ళందరూ కూడా ఇవ్వడం. క్యాంటీన్లో మళ్ళీ కాఫీలు కావాలంట, టీలు కావాలంట. ఈ అమ్మాయి వీళ్ళు మన మళ్ళీ రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు. ఇది నడుస్తుందండి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ